కేంద్రంలో తోటి ఫోటోగ్రాఫర్ మృతి చెందడంతో ఫోటోగ్రాఫర్ అంతా కలిసి ఆర్థిక సాయం అందజేశారు. వీణవంక మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తోటి ఫోటోగ్రాఫర్ సభ్యుడు చెల్లూరు గ్రామానికి చెందిన వేల్పుల రాజు ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా 119 సాయం కింద 1,60,000 రూపాయలను చెక్కును అతని భార్యకు అందించడం జరిగింది. వీణవంక మండల ఫోటోగ్రఫీ అధ్యక్షులు సంగే మోహన్, ప్రధాన కార్యదర్శి కళ్యాణం రాజు, కుటుంబ భరోసా ఇన్ఛార్జి కరే నాని యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం సలహాదారులు మహిమల కేదారెడ్డి, తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి లాడే రవి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా కుటుంబ భరోసా ఇన్ఛార్జి భూపతి సూరిబాబు, శ్రీనివాస్, రమేష్, భాస్కర్, సంతోష్, రమేష్, దయా, శ్రీనివాస్, రాజేష్, సుమన్, దిలీప్ మరియు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ లు పాల్గొన్నారు. మీరు కూడా మీకంటే ఒక సంఘం అనేది ఇది కూడా ఒక కుటుంబం అనేది మీరు మర్చిపోకండి. మీరు కూడా వాళ్ళతో కలిసి మీరు ఇంకా అవగాహన మీకు ఇంకా ఫోటోగ్రఫీలో సంబంధించి నేర్చుకుంటాను కూడా వీళ్ళ ద్వారా కూడా నేర్పించేసి మీరు కాలమే ఉండడానికి ఖచ్చితంగా మీకు మండల సంఘం కానీ చల్లూరు గ్రామానికి చెందిన గారిది 119వ కుటుంబ భరోసా. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు 10 రూపాయలు చెల్లించి ఒక కుటుంబాన్ని ఆదుకునే విధంగా తయారు చేసినటువంటి మన హుసేన్ సార్కు ధన్యవాదాలు చెప్తూ, అలాంటి కుటుంబాలకు ఈ 1,60,000 రూపాయల చెక్కుకు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కాంట్రిబ్యూషన్గా ఇస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటున్న ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కు, అదేవిధంగా ఈరోజు వీణవంక మండలంలో ఇస్తున్న మీ మండల ఫోటోగ్రాఫర్లందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు రాష్ట్రం తరఫున తెలియజేస్తున్నాము. ఫోటోగ్రాఫరు 100 రూపాయల కుటుంబ భరోసా, 10 రూపాయల కుటుంబ భరోసా రాష్ట్రం తలపెట్టింది. దాంట్లో సక్రమంగా సమయానికి మీరు చెల్లిస్తే మేము చెక్కులు కూడా సమయానికి ఇస్తామని మీకు మేము మాట ఇస్తున్నాము. సమయానికి మీరు చెక్కులకు డబ్బులు రావడానికి మీరు లేట్ చేస్తే అక్కడ చెక్కులు ఇవ్వడం లేట్ అవుతుంది. కొందరు మధ్యలో డ్రాప్ అవుతున్నారు. 10 రూపాయల కోసం ఆలోచించకండి. మనం ఒక టీ తాగినట్టు కాదు. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే 100 రూపాయలు పెట్టి 10 టీలు అవుతారు. అందులో ఒక 10 రూపాయలు లేదా ఒకేసారికి రాష్ట్రానికి డబ్బులు కొట్టే విధంగా ఉండే విధంగా మేము ఆల్రెడీ మాట్లాడుతున్నాం. 500, 1000 మీ అందరి పేరు మీద కడితే ఆ 100 మంది 500 మందో 50 మందో 10 మందో ఇట్లా అయిపోయే వరకు మీరు అదొక స్క్రీన్ షాట్ తీసి రాష్ట్రానికి ఒక అకౌంట్ ఇచ్చే విధంగా మేము మొన్న హుసేన్ సార్తో మాట్లాడడం జరిగింది. అది డైరెక్ట్గా ఉంటే మీరు ముందుండి వాళ్ళ అకౌంట్కే ఫోన్పే చేయించి మధ్యవర్తుల దగ్గర మీ దగ్గర డబ్బులు కూడా పెట్టుకుంటే వాళ్ళని వాడుకుంటారని భయపడుతున్నారు. రాష్ట్రాన్ని నమ్మడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలానికి సంబంధించినటువంటి మన తోటి మిత్రుడు ఫోటోగ్రాఫర్ వేముల రాజు గారికి 119వ భరోసా రాష్ట్ర సంఘం నుంచి ఏర్పాటు చేసినటువంటి భరోసా అందించడానికి ఈరోజు మరి రాష్ట్ర ముఖ్య సలహాదారులు మహిమల కేదారెడ్డి గారు, అలాగే కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల కుటుంబ భరోసా ఇన్ఛార్జి శ్రీ సూరిబాబు సార్ గారు, అలాగే మండల అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు వీణవంకకు విచ్చడం జరిగినది. దయచేసి మీ అందరికీ కూడా నేను ఒకటే మీకు కోరుకుంటున్నాను, ఏదైనా కానీ ఆపద మన వరకు వచ్చేంత వరకు కూడా మనం ఈ యొక్క భరోసాను నిర్లక్ష్యం చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి కుటుంబ భరోసాను సక్రమంగా కట్టుకుంటూ పోతే భవిష్యత్తులో మనం ఇంకా ఇలాంటి ఎంతో మందికి మనం ఆర్థిక సాయం చేసిన వాళ్ళం అవుతాము. కానీ మరి మన మిత్రుడు చిన్న వయసులోనే మన నుండి దూరమై మరి మనకు దూరం జరగడం చాలా బాధాకరము. మనమైతే పోయిన వ్యక్తిని తీసుకురాలేము, కానీ మరి మన అందరం కూడా ప్రతి ఒక్కరము తలా కొంత సాయం చేసి ఈరోజు ఆ కుటుంబము, ఆ చిన్న పాప ఉన్నది, వాళ్ళ కాళ్ళ మీద ఆర్థికంగా నిలబడడానికి ఇది ఎంతో కొంత సాయం చేస్తుంది. మరి రాష్ట్ర సంఘం ఎప్పుడు కూడా ప్రతి పల్లె స్థాయి నుంచి ప్రతి చిన్న ఫోటోగ్రాఫర్ కూడా ఆర్థికంగా నిలబడాలనే ఒక దృఢ సంకల్పంతోనే పనిచేస్తుంది. కనుక భవిష్యత్తులో కూడా మరి వీరి కుటుంబానికి రాష్ట్ర సంఘం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పేసి మీ అందరు కూడా నేను కోరుకుంటూ, కుటుంబ భరోసా పథకం నుండి వీణవంక మండలం నుంచి చల్లూరు గ్రామంకు చెందిన ఫోటోగ్రాఫర్ వేముల రాజు చనిపోయిన సందర్భంగా 1,60,000 రూపాయల చెక్కు వాళ్ళ భార్యకు ఇప్పియడం జిల్లా బాడి నుంచి వచ్చిన
శ్రీ రవాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేదారన్న రాష్ట్ర ముఖ్య సలహాదారులు,